హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు ఒక విషయం అనిపించింది, మీకు చెప్తాను. హ్మ్. ఇది తప్పో ఒప్పో మీరు చెప్పండి, ఓకేనా? ఒకసారి నేను ఆహ్, దేవి దర్శనం కోసం ఒక ఒక నిజమైన అబద్ధాన్నే చెప్పవలసొచ్చింది. కానీ అమ్మవారు నాకు దర్శనం ఇచ్చారు. అందరికంటే ముందుగా. ఓకే. ఎంతోమంది వేల 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 మంది లైన్‌లో ఉండగా కూడా ఆ అమ్మవారు నాకు దర్శనం ఇచ్చారు. సో, నాది తప్పో, ఒప్పో నాకు తెలీదు. కానీ ఆ అమ్మని చూడటం కోసం నేను ఆడిన అబద్ధం తప్పని నాకు అనిపించలేదు. అది అబద్ధం కాదు. అందులో సగం అబద్ధం అయితే సగం కూడా కాదు. ఒక 25% అబద్ధం అయితే, ఒక 75% నిజం ఉంది. లిటరల్‌గా చెప్పాలంటే పూజారి గారు వాళ్ళు, అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు కూడా నన్ను చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేయించారు. అది మర్చిపోలేని అనుభవం అనమాట. కాశీలో జరిగిందిది. వారాహి టెంపుల్. అండ్ దిస్ మేడ్ మై లైఫ్ రియలైజ్ దట్ అమ్మ ప్రేమ అంత గొప్పది. ఆవిడకి తెలుసు ఎవరు తన కోసం పరుగులు తీసుకుని వస్తారు అని కదా. నాకు భలే అయితే అనిపించిందండి. ఇందులో ఎంత అబద్ధం ఉంది, ఎంత నిజం ఉంది అనేది నాకు తెలీదు. ఎంత తప్పు ఉందో, ఎంత రైట్ ఉందో కూడా నాకు తెలీదు. ఓన్లీ ఇంటెన్షన్ ఇస్ టు సీ హర్, జస్ట్ టు సీ హర్ బిఫోర్ ఐ లీవ్ ఫ్రమ్ కాశీ. అలాగే కాశీలో నేను ఫస్ట్ టైం వెళ్ళాను. ఎంతోమంది పెద్ద పెద్ద లైన్లో, పాపం అంతమంది లైన్లో వెళ్తున్నా శివదర్శనం మాత్రం నాకు చాలా ఈజీగా అయిపోయిందండి. మా తల్లిదండ్రుల దయ వల్ల, వాళ్ళు నాతో రావడం వల్ల నాకు చాలా చాలా ఈజీగా అయిపోయింది. ఐ ఫెల్ట్ బ్లెస్డ్ అనమాట. ఫస్ట్ టైం వెళ్ళాను. అండ్ ఆ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా దర్శనం చాలా బాగా అయింది. అండ్ దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ కాశీ. సో వాట్ ఐ సే ఇస్, your love should be pure, not the reason to reach him or her. Thank you.